ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ ఈఎల్ఎస్ గురించి మీరు విన్నారా? వినకపోతే ఈ వీడియో మొత్తం చూడండి. గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం అని చెప్పేసి ఒక సర్వీస్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 6.0 ఫోన్స్, ఆ తర్వాత వచ్చే అప్డేటెడ్ వర్షన్స్ అన్నిట్లలో కూడా ఈ సర్వీస్ ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా మనం ఏమి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్గానే ఈ సర్వీస్ ఉంటుంది. ఏంటి సర్వీస్ ప్రత్యేకత? ఆల్రెడీ మన ఫోన్స్లో ఎమర్జెన్సీ లొకేషన్ షేర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం షార్ట్కట్గా పెట్టుకుని ఉంటాము ఎమర్జెన్సీలో డైల్ చేసుకోవడానికి. ఇవన్నీ ఉన్నాక దీని ఉపయోగం ఏంటి అని అంటే, మీరు వాళ్ళందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ సంబంధిత విభాగాలకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానీ, ఫైర్ స్టేషన్ వాళ్ళకి కానీ, హెల్త్ వాళ్ళకి కానీ, అంబులెన్స్ అలాంటి వాటికి కానీ వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇది అలా కాదు. జస్ట్ 112 అనే నెంబర్కి డైల్ చేస్తే చాలు, విత్ ఇన్ సెకండ్స్ మీ లొకేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి వెళ్ళిపోతుంది. 112కి టెక్స్ట్ చేసిన చాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి మీ లొకేషన్ వెళ్ళిపోతుంది. సో ఈ పలానా వ్యక్తి పలానా చోట ప్రమాదంలో ఉన్నారు అని చెప్పేసి అన్ని విభాగాలను కూడా అలర్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే నా లొకేషన్ వాళ్ళ దగ్గర ఉంది అని అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంతా ట్రేస్ అవుతుంది, ట్రాక్ అవుతుంది అన్న అనుమానాలు ఉండొచ్చు. కానీ గూగుల్ మాత్రం అలాంటిది ఏమీ అవసరం లేదు. కస్టమర్స్ ప్రైవసీయే మా ప్రత్యేకత. అది కేవలం 112 డైల్ చేసినప్పుడు, టెక్స్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ సర్వీస్ యాక్టివ్ అవుతుంది. తర్వాత అసలు మీ లొకేషన్తో మాకు పని లేదు. అలాగే మీరు ఒక్కసారి 112కి డైల్ చేసిన తర్వాత మీ లొకేషన్ కూడా గూగుల్ ఏమీ స్టోర్ చేసి పెట్టదు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నారు. మన దేశంలో యూపీలో ప్రయోగాత్మకంగా ఈ సర్వీస్ స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా నడుస్తోంది. త్వరలోనే ఇండియా మొత్తం రాబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, మీ వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.